విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. తీసుకురండి. మేడం, నేనే తప్పు చేయలేదు మేడం. పదవే. మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం ఆగండి మేడం. మేడం మిమ్మల్ని ఆగండి. అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నాను కదా. అసలు ఈ గన్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. నీలాంటి వాళ్ళని రోజుకి ఎంతో మందిని చూస్తుంటాం. పైకి అమాయకంగా కనిపిస్తారు, లోపల మాత్రం నరరూప రాక్షసులు. అయ్యో, మీరు నిజంగా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నీ నుండి నిజం ఎలా రాబట్టాలో, నీతో ఈ నేరం ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు. కానిస్టేబుల్స్, చెక్ చేయండి. అరే, నా దగ్గర ఏముందని చెక్ చేస్తున్నారు? అయ్యో వదలండి. మీరు ఎవరు చెప్తే అరెస్ట్ చేశారో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఆ ఊర్మిళకి ఫోన్ చేసిస్తాను. ఇదేవైనా నీ అత్తారిల్లు అనుకుంటున్నావా? నువ్వు అడిగిందల్లా తీసుకొచ్చి ఇవ్వడానికి? అదేం కుదరదు. నోరు మూసుకొని పదవే, లేకపోతే తాట తీస్తా. తీసుకెళ్ళండి. వదలండి వదలండి. వదలండి, నేనేం తప్పు చేయలేదు మేడం. నేను రాను. నన్ను వదలమంటున్నానుగా, వదిలిపెట్టండి. వదలండి మేడం, మీకే చెప్పేది. సైలెంట్ గా ఉండు. కానిస్టేబుల్స్, పదండి. ఓమ్మా, ఓ చూడు చూడు చూడు. సంజయ్, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా ఆగమ్మా. ఏంటమ్మా పాపని ఇక్కడికి తీసుకుని వెళ్తున్నావు? నువ్వు నిజం చెప్పమ్మా. పాప ఇలా కంటిన్యూగా ఏడవటానికి, నువ్వు ఇలా మూడీగా ఉండటానికి కారణం ఒకటే అయి ఉంటుందని నాకు అనిపిస్తోంది. నిజం చెప్పమ్మా. నేను చెప్పింది నిజం కాదని మీరెందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనెప్పుడైనా మీకు అబద్ధం చెప్పానా? లేదమ్మా. అయితే ఇప్పుడు చెప్పింది కూడా నిజమని నమ్ము. పాప ఎంతసేపున్నా ఇక్కడ ఏడు పాపట్లేదు కదా, అలా బయటికి తీసుకుని వెళ్ళి తిప్పుకొని వస్తాను. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. రా 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 రా. అసలు ఏం జరుగుతుందండి మన ఇంట్లో?
ఏడుపునానా? అమ్మ వచ్చేసిందిగా. అయ్యో ఏడుకమ్మా నా హంసని. మీరందరూ బయటికి వెళ్ళండి. ఏంటి యశోదా, లాకప్ లో మర్యాదలు నీకు బానే జరుగుతున్నాయా? రేపేంటో తెలుసా? రేపు నీ జీవితంలో ఒక స్పెషల్ డే. రేపు నీ కూతురి పుట్టినరోజు. రేపు నీ కూతురి బర్త్డే, అలాగే దాని తల్లి డెత్ డే. ఇది ఆ పైవాడు రాయలేదు, ఈ ఊర్మిళ రాస్తున్న నీ తలరాత. యశోద కథని ఎలా నడిపిస్తున్నాను? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇన్ని రోజులు నువ్వు చేసిన పనులకి నిన్ను ఒక్క దెబ్బకి చంపడం ఇష్టం లేక నిన్ను ఇంకా బ్రతికుండేలా ఉంచాను. కానీ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, అందుకే చంపేద్దాం అని అనుకుంటున్నాను. ఆహా, అనుకోవడం కాదు, రేపు చంపేస్తాననుకో. చావడానికి సిద్ధంగా ఉండు. ఏంటి పిచ్చి పట్టిందా?